మనకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అన్న కూడా వస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ సార్ గారు కూడా ఒక 10 నిమిషాల్లో మనకి మద్దతు తెలపడానికి వస్తున్నాడు. అయితే మన ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్దేశించి మన టీఎస్ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ లీడర్ అన్నగారి సందీప్ మనం మాట్లాడుతున్నాడు. ముందుగా అందరికీ జై తెలంగాణ. పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి తెలంగాణ గడ్డ మీద వెలిసిన మీ ఆనిముత్యాలందరికీ కూడా మరోసారి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, రాష్ట్రం వస్తే బ్రతుకులు బాగుపడతాయి, రాష్ట్రం వస్తే మా జీవితాల్లో వెలుగులు వస్తాయి అని ఆశించి బుల్లెట్లకు తుపాకులకు ఎదురొడ్డి తెలంగాణ పోరాటాన్ని ముందుకు తీసుకొని ఆనాడు కేసీఆర్ ఉద్యమ కావడిని కిందికి దించితే ఆ రోజు విద్యార్థులే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా గర్జించి సాధించుకున్న ఈ తెలంగాణలో మళ్ళీ ఒక దొరల పాలనకు శ్రీకారం చుట్టండి కేసీఆర్. ఏదైతే తెలంగాణలో అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు తెలంగాణ వస్తే మాకు ఒక అవకాశాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి అని భావించి ఉద్యమిస్తే ఈరోజు తెలంగాణ వచ్చినాక మళ్ళీ మనం మోసపోయినాం. ఎందుకంటే మిత్రులారా, మీరు గత 3 ఏళ్ల పాలనలో కనుక చూస్తే ఈరోజు ఉద్యానవన ఏదైతే కళాశాలలో విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఏ విధంగా ఉందో నిన్ననే మా దృష్టికి తీసుకొచ్చిండు మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్. ఎందుకంటే ఇంతకుముందు నెల క్రితం ఇక్కడనే వెటర్నరీ యూనివర్సిటీలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఎవరైతే మా హక్కుల కోసం సాధన కోసం పోరాడితే వాళ్ళని అంచువేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అడ్డుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నాం. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేదా? తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఒక ధైర్యంగా మాకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ లేకుండా ఎక్కడికక్కడ మళ్ళీ ఆత్మహత్యలు అనేది మొదలైనవి. అందుకే నేను అందరికి కూడా ఒకటి విన్నవించుకుంటున్నా, నేను ఒకటి అప్పీల్ చేస్తున్నా. ఏంటంటే తెలంగాణ ఏ విధంగా అయితే తెచ్చుకున్నామో ఈరోజు కొట్లాడి మనం అందరం కూడా మన ఉద్యోగాలను సాధించుకోవాలి తప్ప ఎవరు కూడా పక్కదోవ పట్టొద్దని నేను అందరినీ మనవి చేస్తున్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చేసుకున్న ఈ ఉద్యమానికి తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎల్లవేళలా మీకు మద్దతుగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ మొదలుపడినప్పటి నుంచి కూడా ఏనాడు కూడా ఆ రోజు వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు మా ఆఫీస్కి రాత్రి 2 గంటలకు వస్తే ఆ ఆఫీస్ నుంచి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. ఎందుకంటే విద్యార్థులకు ఒక అండగా తెలంగాణలో మళ్ళీ ఒక స్టూడెంట్ యూనియన్ ఎందుకు విద్యార్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందంటే రేపు రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి మోసపోకుండా మళ్ళీ ఈ దొరల పాలనలో ఈ గడిల పాలనను కూల్చాలంటే అది కేవలం విద్యార్థులకే సాధ్యపడుతుంది కనుక ఖచ్చితంగా మళ్ళీ విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఎక్కడికక్కడ ఈ దొరల పాలనను మనం అంతమొందించాలంటే ఇక్కడి నుంచే బీజాలు పడాలి. కాబట్టి ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలు, ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీలాంటి విద్యార్థి నీళ్ళు అందరూ కూడా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తే కనుక ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 ఏళ్ల పాలనలో చెప్పుకొస్తుంది తప్ప పేపర్లకే పరిమితమైంది తప్ప ఇంతవరకు కూడా ఒక ప్రకటన చేసిన ప్రకటనలకే పరిమితమైపోయి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసిన దాఖలాలు లేవు. మీరు చూస్తూ ఉండింటారు. నాకు నిన్నటి వరకు తెలియదు. ఎందుకంటే ఈ హార్టికల్చర్ కాలేజ్ ఇక్కడ ఉందని కూడా అంటే ఉందని తెలుసు. కాకపోతే ఇంతవరకు 2001 నుంచి 2016 వరకు ఏదైతే ఉందో ఆ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక రిక్రూట్మెంట్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. ఈ నోటిఫికేషన్లో కూడా ఏంటంటే ఎవరైతే 4th 5th అంటే బిలో 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళను కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం ఖచ్చితంగా మేము విద్యార్థి సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకున్న క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో హార్టికల్చర్ హెచ్ఓలుగా ఏహెచ్ఓలుగా ఖచ్చితంగానే వెంటనే ఆ జీవాలకు సంబంధించి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా మీరు తీసుకునే ఉద్యమానికి రేపు అసెంబ్లీ ముట్టడి కావచ్చు, లేదంటే భవిష్యత్తులో కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసైనా సరే మీకు మద్దతుగా మీ ఉద్యోగాలు వచ్చేంత వరకు, మీ నోటిఫికేషన్లు వచ్చేంత వరకు ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ మీతో ఉంటుంది, మీతో పాలు పంచుకుంటుందని తెలియజేసుకుంటూ మరి కాసేపట్లలో ఇక్కడికి ఉద్యమాల ముద్దుబిడ్డ ఈరోజు ఆనాడు 90 ఏళ్ళలో
తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి 90 ఏళ్ళలోనే తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసి సూర్యాపేటలో ఆనాడు మారోజు వీరన్న, జయశంకర్, బెల్లి లలితక్క, కాళోజీ నారాయణరావు లాంటి వ్యక్తులతో ఆ రోజు తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు 14 ఏళ్ల ప్రాయం తెలంగాణ రాష్ట్ర సమితిలో పోలిట్ బ్యూరో మెంబర్గా ఉండి తెలంగాణలో ఎవరు చేయని విధంగా ఉద్యమాన్ని చేసి తెలంగాణలో కేవలం ఒకే ఒక్క ఉద్యమ బిడ్డ పీడీ యాక్ట్లో, నాసా యాక్ట్లో జైల్లో ఉండి సంవత్సరం రోజు తెలంగాణ వచ్చేంత వరకు కూడా దీక్షను తను చేపట్టిన ఉద్యమాన్ని ఎక్కడ కూడా విరమించకుండా రాష్ట్రం వచ్చేంత వరకు పోరాడిండు. అదే డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఈరోజు తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు మద్దతు తెలియడానికి మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇంటి పార్టీ నుంచి కావచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్, ఇంటి పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం మీకు ఎల్లవెల్లలో మా మద్దతు ఉంటుంది. ఎనీ టైం కూడా మీరు ఒక ఫోన్ కాల్తో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చని తెలియజేసుకుంటూ, మీలాంటి ఉద్యమాలు చేసుకుంటూ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ, మరి కాసేపట్లలో సార్ వస్తున్నారు. మీ సమస్యలు ఉంటే మరి నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దాం, కమిషనర్ కలిసినామంటున్నారు. మరి కమిషనర్ కలిస్తే వాళ్ళ రిపోర్ట్ ఏంది, వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటి? లేదు అనుకుంటే మినిస్టర్ గారు ఈరోజు ఒక ఉద్యానవన శాఖకి ఒక మినిస్టర్ ఉన్నాడు మన రాష్ట్రంలో. ఆ మినిస్టర్ మరి ఏం చేస్తూ ఉన్నాడు? ఇంత ఘోరంగా అంటే సీమాంధ్ర పాలనలో మనకు అన్యాయం జరిగిందంటే మళ్ళా రాష్ట్రంలో కూడా మళ్ళీ అదే అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒకవేళ మంత్రి వల్ల కాకుంటే కేసీఆర్ సీఎం ఇల్లు ముట్టడన్నా తీసుకొని మనం పోరాడదాం. దీనికి వెనకడుగేసే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విద్యార్థి మిత్రులకు, మధుకు కానీ, ప్రకాష్ కానీ, మరియు అనుషులకు కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై సామాజిక.